ఎలా చూస్తారు ఇది? ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి, చూసాము. సో ఇప్పుడు వచ్చాయి. ఇక్కడ 10-16 మంది వరకు చనిపోయారు. ఇక్కడ స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంది అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. సరైన సమయంలో వీళ్ళు స్పందించకపోవడం, అధికారులను అప్రమత్తం చేయకపోవడంతో ఈరోజు ఈ స్థాయిలో నష్టం వాటిల్లింది, ప్రాణ నష్టం జరిగింది అనేది ఈరోజు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? రాజేష్ గారు, మీకు అట్లాగే హర్షవర్ధన్ గారికి, ఆచార్య గారికి, మిగతా మిత్రులకు నమస్కారం. 60 ప్రేక్షకులు కూడా మొదటిగా విషాద సంఘటన అంటే అందరం స్పందించే ఇవాళ ప్రోగ్రామ్ పెట్టింది కనుక మీకు అభినందనలు. ఎందుకంటే నా చిన్నప్పుడు చూసేవాడిని, మా ఊళ్ళో చెరువు కట్ట తెగిపోతుందంటే సర్పంచే కాదు, ఊళ్ళో ఉన్న అందరు రైతులు పెట్టి ఆ చెరువు కట్ట తెగకుండా ఆపేవాళ్ళం, ఇసుక బస్తాలు వేసేవాళ్ళం, రకరకాలుగా మట్టి నింపేవాళ్ళం. అట్లాగే ఎవరైనా పక్కీళ్ళు కాలిపోతుందంటే అందరం చూస్తూ చోద్యం చూసుకుని కూర్చునే వాళ్ళం కాదు, ఆడు ఎవరైనా సరే శత్రువు దగ్గర ఇంట్లో మంటలు ఆపే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇవాళ రాష్ట్రం, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇవాళ వరదలు చిక్కుకున్న సమయంలో మనం ఈ వరద సమయంలో బురద రాజకీయాలు చేయొద్దని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తాను. అంటే ఎవరు మొదలు పెట్టారు, ఎవరు దీన్ని ఖండిస్తున్నారని పక్కన పెడితే ఇవాళ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం గొడవ పెట్టుకుంటే ఎట్లా అని నేను ఖచ్చితంగా రాజకీయ పక్షాలు అంటున్నాను. దీనికి కారణం ఎవరు అంటే అందరం అంటున్నాను. ఇప్పుడు మానవ తప్పిదమా, ప్రకృతి పాపమా, ప్రకృతి శాపమా అంటే ప్రకృతి శాపం ఉన్నది. అందుకనే 45 సెంటీమీటర్ల వర్షం మహబూబాబాద్ జిల్లాలో ఒకే రోజు కురిసిందంటే అర్థం చేసుకోండి, ప్రతి గంటకు 2 సెంటీమీటర్ల పైగా కురిసింది. గతంలో మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, మన దీపావళి ముసుర్లు అంటే దీపావళి ముసుర్లు, అంతకుముందు చవితి ముసుర్లు చూసేవాళ్ళం. కాలాలు కూడా మారుతున్నాయి రాజేష్ గారు. నేను మనకి దాన్ని గమనించకుండా మనం గట్టిగానే అంటే ప్రభుత్వాల మీదే, ప్రభుత్వం ఏదుంటే అది ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది అనుకోండి, కాంగ్రెస్ విమర్శించేది, కాంగ్రెస్ ఉంది కానీ టీఆర్ఎస్ విమర్శిస్తుంది, అంతే తప్ప పార్టీలు శాశ్వతం కాదు కదా. ప్రభుత్వాలు శాశ్వతం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ శాశ్వతం కదా అని నేను అంటున్నాను. ప్రభుత్వాన్ని ఎవరున్నారని పక్కన పెడితే ఇవాళ 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం కాదు. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ ఇక్కడ మామూలుగా ఎట్లుంటుందంటే వర్షాలు ముందస్తున్న వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. సో రేపటి నుంచి ఈ స్థాయిలో వర్షం ఉంటుంది, ఈ ప్రాంతంలో ఇన్ని సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అలర్ట్ అవ్వడము, అదేవిధంగా అధికారులను అప్రమత్తం చేయడము, అక్కడ ఏదైనా వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అధికారులకు తెలిసి ఉంటుంది ఎక్కడ వర్షాలు పడితే ఎట్లా ఉంటుంది అనేది. సో ఇది చేయడంలో ప్రభుత్వమైన వైఫల్యం అయిందా? ఎందుకంటే ఈ 10-16 మంది చనిపోయారు. అంటే ఒక్కటి రాజేష్ గారు, నేను ఏమంటున్నానంటే గతంలో కంటే వాతావరణ శాఖ అక్యురేట్ గా చెప్తుంది, కానీ మహబూబాబాద్ జిల్లాలో ఫలానా దగ్గర 45 సెంటీమీటర్లు పడుతుంది అనేది కొంచెం కష్టం కదా అని నేను అంటున్నాను. అందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందే. కొన్ని ఏముంటుంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ. అందుకని రేవంత్ రెడ్డి గారు నేను ఒక మంచి ప్రయత్నం చేశారు. మనం కూడా రాష్ట్రంలో ఎందుకు పెట్టుకోవద్దు ఇట్లాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థను అని అన్నారు. మంచిదే అంటున్నాను. అంటే మనకు కొన్ని హెలికాప్టర్లు సమకూర్చుకోవడం, కొంత సిబ్బంది ఉంటే బాగుంటుంది కదా. హైడ్రా అదే ఉద్దేశం. హైడ్రా ఉద్దేశం ఏంటంటే ముందస్తు చర్య రాకుండా చేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటివి ముందస్తుగా ఉండాలి. ఇప్పుడు పరస్పరం ఇద్దరు ఆరోపించుకుంటే ఏంటి, ఇప్పుడు మాకు 3 మంత్రులు తిరుగుతున్నారు, కనపడుతున్నారు కదా అక్కడైతే. అట్లానే ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు, కనపడుతుంది కదా. నేనేమంటున్నాను, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మనము రాళ్ళు వేయడం కాకుండా, అంటే మునిగిపోతున్న వాడి మీద రాళ్ళు వేయడం కాకుండా మనం కొంచెం ఆదుకునే ప్రయత్నం చేద్దాం, మీడియాతో సహా అంటున్నాను. మనము మీడియాలో కూడా చూపెడుతున్నాం కదా, కొట్టుకపోతున్నామని చూపెడుతున్నాం. కొట్టుకపోతున్న వాడిని మొట్టమొదటి తాడో ఇంకేదో వేసి రక్షించే ప్రయత్నం చేయాలి కూడా మనం అని నేను అంటున్నాను. అట్లా కాకుండా దాని విజువల్ చూపించుకొని మనము అటుపక్కన రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు అంటున్నారు స్పష్టంగా. వైఫల్యం ఉందంటే హరీష్ రావు గారు నేను ఒక మంచి విమర్శ చేశారు. ఏమనంటే మేము మొదలు ఇప్పటిదాకా జాగ్రత్తలు చేసుకుంటే బాగుంటుంది మీరు అన్నది విమర్శ చేశారు. కానీ ఇంకొకటి ఏమవుతుందంటే మనకు కేటీఆర్ కానీ వీళ్ళందరూ కూడా మేము ముందస్తు జాగ్రత్త తీసుకోబట్టి వాళ్ళ హైదరాబాద్ లో వరదలు అరికట్టబట్టి మనకు ఒక నాలాలు నిర్మించడంలో మేము ముందున్నాం. మంచిదే కదా అంటున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కదా, గత 5 ఏళ్లలో చేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ లో వరదలు అంత పెద్ద ఎత్తున 2020లో వచ్చినట్టు 2024లో 2022లో వచ్చినట్టు రాలే కదా. దాన్ని అభినందించాలి. దీనికి మళ్ళీ వీళ్ళు ఏం చేయాలని ఆలోచన చేయాలి తప్ప పరస్పరం విమర్శించుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా కేసీఆర్ గారిని ఒకటి కోరుతుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా తాను తిరగడం అంటే భరోసా ఇవ్వడానికి ఉండాలి కదా అంటున్నాడు. 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో అక్కడ తిరుగుతుంటూ 40 సీట్లు 39 సీట్లు వచ్చి 35 సీట్లు ఉన్న కేసీఆర్ గారు ఎందుకు తిరగారు అంటున్నాడు. వయసు రీత్యా చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఆయనకు చాలా తేడా ఉంది కదా, మరి ఎందుకు తిరగడం లేదు?
అంటే ప్రతిపక్ష నాయకుడిగా సామాజిక పరిమితం అయితే గతంలో చూసాం ఇప్పుడు కదా. వాళ్ళు అదే అంటున్నారు రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు డే 1 నుంచి తిరుగుతున్నాడు, ఆ వరదల్నే ఉంటున్నాడు, ఆయన రాత్రి పగలు అనకుండా అక్కడ తిరుగుతున్నాడు. ఇక్కడ ఎందుకు ముఖ్యమంత్రి తిరగట్లేదు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందరూ ఏమంటున్నానంటే అక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తాము కూడా ఒక సహాయంగా చెయ్యి వేస్తారంటున్నారు. అది కాకుండా ఇంట్లో కూర్చొని విమర్శించడం సరైనది కాదు. ఎవరైనా అవుతారని చెప్పిన అందుకనే ఈ ఒక్కటే మాట నేను ఏమంటున్నానంటే ఈ పరస్పర విమర్శలు మాని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట ఏంటంటే నిన్న ప్రస్తావించకపోతే బాగుండేది. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు కదా, ఒక రివ్యూ మీటింగ్ లో ప్రతిపక్ష నాయకుడు విమర్శించిన అవసరం లేదంటున్నాడు. ఇప్పుడు నిన్న అక్కడ కూడా అవసరం లేకుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. రామ్మోహన్ రావు గారు ఏమంటారు కాదు, ఇటు తిరిగితే ఇటు తిరిగారు. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు దానికి స్పందించకపోతే ప్రతిపక్ష నాయకుడు విమర్శలు చేస్తూ ఉన్నారు కదా, పదే పబ్లిక్ వెళ్తా కొట్టే అవును కాదు కదా, ప్రజలకు విడిచిపెడదాం. ప్రజలు చూస్తున్నారు కదా ఏ మంత్రులు తిరుగుతున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు. ప్రజల కంటే న్యాయ నిర్ణేతలు వేరే ఉంటారంటారా అని నేను అంటున్నాను. రైట్. ఆచార్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆచార్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఆచార్య గారు